చిలుకలపాలెం అనే ఊర్లో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెద్దయ్యేదాకా ఒకే చోట పెరిగారు. పెళ్ళిళ్ళయ్యాక, తల్లిదండ్రులు చనిపోయాక, వివిధ కారణాల వల్ల ఇష్టం లేక పోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చెరుసగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం వెనకేసుకోపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యం తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్నధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య. రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ. అందుకే మేము ఇద్దరమే ఉంటాం. తమ్ముడికి 3 పిల్లలు. వాళ్ళు చేతికొచ్చిందాకా సంసారాన్ని ఎలా ఈదుతాడో ఏమో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకువెళ్ళి ఎవరు చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు. అలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యాలకు గురయ్యారు. తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్లకు చెప్పటంతో అన్నదమ్ములంటే రామయ్య, కృష్ణయ్యలాగా ఉండాలని చెప్పుకునేవారు ఊరంతా. ఇందులో నీతి ఏంటంటే అన్నదమ్ములు ఎప్పుడూ కలిసే ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడూ ఎవరి మాటలు విని విడిపోకూడదు. రోగాలొస్తే మనిషి ఎలా బలహీనమవుతాడో అన్నదమ్ములు లేకపోయినా, కుటుంబం లేకపోయినా మగవాడు అంతే బలహీన పడతాడు.